ఫ్రెండ్స్, మీ అందరికీ ఈరోజు నేను రాజమండ్రి మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. బ్రిడ్జ్, అలాగే కొత్త బంగారు లోకం మూవీలోని కనిపిస్తే కానీ శివలింగము, అలాగే ఇవన్నీ. సో మేము ఏమేమైతే ఎక్కడికైతే వెళ్ళామో అవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నా వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదిగోండి, ఇక్కడ మేము ఫస్ట్ కార్ దిగ్గానే ఇదైతే నేను షూట్ చేస్తానండి. అలాగే ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇది కొత్త బంగారులోకి మూవీలో మీకు కనిపిస్తుంది కదా, ఇదని. సో మేము ఇప్పుడైతే గోదావరి దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో చూసారు, ఇవన్నీ మా వారు, పాప, మా అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. సో నేను మరలా ఇవన్నీ చూడడానికి నాకైతే టైం 6 years పట్టిందండి ఫ్రెండ్స్. చూసారా, నేను గోదావరి చూడడానికి నాకు 6 years పట్టింది. ఎందుకంటే మా పెద్ద పాప 1 year బేబీ ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చేస్తాము వైజాగ్ మా అమ్మగారి కోసం. సో అందుకని మరలా మేము ఇవన్నీ చూసేంత టైం మాకు ఎప్పుడు ఉండేది కాదు, మా అత్తగారింటికి రావడం వెళ్ళిపోవడం అని. బట్ ఈరోజు ఈ ట్రిప్ అయితే మాత్రం మేము మా అక్క వాళ్ళ అమ్మాయి వీళ్ళు ఎప్పుడు వైజాగ్ దాటి రాలేదు. సో అందుకని మీకు అందరికీ చూపించాలని ఈ వీడియో అనేది తీసాను. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అయినప్పుడైతే మాత్రం అప్పుడు మా పెద్ద పాప కడుపులో ఉందండి. సో బాగా ఆ రోజైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. చూసారా, ఇదిగోండి, వాటర్ అంటే నాకు చాలా భయం ఫ్రెండ్స్. కానీ ఏంటంటే ఏదో దూరం నుంచి చూస్తాను, అంత ఎక్కువగా నాకు దగ్గరికి వెళ్ళనండి. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే పాత బ్రిడ్జి. ఇంకోటి ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది అదైతే కొత్త బ్రిడ్జ్ అండి. ఇక్కడైతే ట్రైన్స్ ఏం వెళ్ళవండి, ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ తెలుసుంటుంది, ఇక్కడే ఎక్కువ పుష్కరాలు ఇవన్నీ జరుగుతుంటాయి కదా ఫ్రెండ్స్. చూసారా, ఇగోండి, ఇవన్నీ ఏంటంటే మొన్న వర్షాలకి మాత్రం ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూసారా, చాలా ఎక్కువ ఉంది. మామూలుగా అయితే ఇంత వాటర్ అనేది ఇంత ఫ్లోటింగ్ అనేది ఉండదు. ఇదిగోండి, ఇదంతా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో మేము వచ్చిన టైంకి ఏంటంటే తక్కువ మంది ఉన్నారు ఆ టైం. మేము ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు 11 మార్నింగ్ టైం వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే మాత్రం. సో ఇగోండి, ఇదంతాను ఇవన్నీ ఒకప్పుడు తిరిగింది. సో నాకు అవన్నీ జ్ఞాపకం వచ్చాయి. సో నేనైతే షూట్ చేసి ఇవన్నీ పెట్టాలనుకున్నాను, అందుకని. చూసారా ఫ్రెండ్స్, మీ అందరికీ రాజమండ్రి బ్రిడ్జ్ చూపించాలని ఆశపడ్డాను. ఇదిగోండి, ఇప్పుడే అదే టైంలోని ఇంజిన్ వెళ్తుంది, చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇదిగోండి, మేము బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఆ చివరి కనిపిస్తుంది కదా, అదైతే మాత్రం కొత్త బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మీద కింద నుంచి ట్రైన్స్ వెళ్తే పైనుంచేమో లారీలు, కార్లు అవన్నీ రావులపాలెం వెళ్ళే విజయవాడ లైన్ అండి అది, ఓకేనా ఫ్రెండ్స్? అవన్నీ నేను మా అక్క వాళ్ళ అమ్మలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈలోపు మేము బోట్ ఎక్కామండి ఫ్రెండ్స్. చూడండి, ఇదిగా మేము బోట్ ఎక్కాము. మాకైతే అంతకుముందు మేము ఎక్కినప్పుడు మాకు ఇటువంటి జాకెట్స్ ఏమి ఇవ్వలేదు. సో మొన్న అయితే రీసెంట్గా జరిగింది కదండి యాక్సిడెంట్ అనేది, బోటు తిరగబడిపోవడం. అప్పటి నుంచి జాకెట్స్ అనేవి ఇస్తున్నారు. నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే చిన్న పాపను పట్టుకోవాలి. ఎటో అండి, వాటర్ని చూసరికి నాకు లేనిపోయిన ఆలోచనలన్నీ నా మైండ్లోని తడుతుంటే భయం వేస్తుండేది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం మేమందరం మంచిగా ఎంజాయ్ చేసాము. మా అక్క వాళ్ళ అమ్మాయిలకి అందరికీ చూపించాము. సో మరొక వీడియోలోని మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఇంకా ఏం చూసామనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. సో నాకున్న టైము కొంచెంలోనే నేను ఇవన్నీ పెట్టాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక వీడియోలోని మరలా మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. చివరి దాకా మాత్రం చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంటు, మీ రిప్లై అనేది నాకు ఇప్పుడు సపోర్ట్గా ఉంటుందని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.